ఇక నేషనల్ న్యూస్ చూస్తే సోనియా గాంధీతో శరద్ పవార్ కు ఎందుకు చెడింది? సోనియా విదేశీ మూలాలను మొదట ప్రశ్నించిన వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ నుంచి పవార్ బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకోవడానికి కారకులెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ స్వయంగా శరద్ పవారే జవాబిచ్చారు. అవేంటో మీరే చూడండి. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి సోనియా గాంధీ విదేశీయతే బలమైన కారణమనే వాదన ప్రచారంలో ఉంది. చాలా మంది ఈ వాదననే నమ్ముతారు కూడా. ఇదొక్కటే కారణం కాదని, సోనియా పవార్ మధ్య పవర్ పాలిటిక్స్ కూడా ఇందుకు దోహదం చేసిందని శరద్ పవార్ ఆత్మకథ ఆన్ మై టర్మ్స్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ ది కారిడార్స్ ఆఫ్ పవర్ బయటపెట్టింది. పవార్ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పుస్తకంలో హాట్ పొలిటికల్ ఈవెంట్స్ గురించి వివరంగా పేర్కొన్నారు. 1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే అంతకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్లో మొదటిసారిగా విదేశీయత అంశం తెరపైకి వచ్చిందని పవార్ గుర్తు చేసుకున్నారు. 100 కోట్ల మంది ఉన్న మన దేశంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఎందుకు దొరకడం లేదని ముంబై ఫంక్షన్లో ఓ యూనివర్సిటీ స్టూడెంట్ ప్రశ్నించిందని పవార్ పేర్కొన్నారు. ఈ ప్రశ్న తనను ఆలోచింపజేసిందని పేర్కొన్న పవార్ విదేశీయత అంశం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని అప్పుడే తాను గుర్తించారని తెలిపారు. అంతేకాకుండా విదేశీయత అంశం ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉందని కూడా తాను భావించారని వెల్లడించారు. ఆ తర్వాత 1999 మే 15న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా స్వయంగా తన విదేశీయత అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారని పవార్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి బలమైన కారణం లేకుండానే విదేశీయత అంశాన్ని సోనియా ప్రస్తావించారని, అంతేకాకుండా ఆ అంశంపై తమ అభిప్రాయాలను చెప్పాలని సిడబ్ల్యూసీ మెంబర్లను అడిగారని పవార్ జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె సైలెంట్ అయిపోయారని పవార్ తన పుస్తకంలో రాసుకున్నారు. సోనియా విదేశీయత అంశంపై సిడబ్ల్యూసీ మీటింగ్లో తాను మాట్లాడానని ఆత్మకథలో పవార్ పేర్కొన్నారు. ఆ తర్వాత తాను, పిఏ సంగ్మా, తారిక్ అన్వర్ కలిసి పార్టీకి 4 పేజీల లేఖ రాశామని పవార్ తెలిపారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి పదవులను భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే చేపట్టేలా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో సవరణ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై అగ్గి రాజేసిందని, విధేయత నిరూపించుకోవడం కోసం చాలా మంది తమపై విమర్శలు చేశారని పవార్ పేర్కొన్నారు. వారం రోజుల పాటు ఈ తతంగం కొనసాగిందన్న ఆయన 1999 మే 25న మరోసారి సిడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించి తనతో పాటు సంగ్మా, తారిక్ అన్వర్లను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, సీనియర్ నేత అర్జున్ సింగే ఈ వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించారని పవార్ ఆరోపించారు. సోనియా విదేశీ మూలాలను ప్రశ్నించిన మొదటి రాజకీయ నాయకుడు సంగ్మా అని పవార్ స్పష్టం చేశారు. సోనియా వైఖరి కూడా తాను పార్టీ నుంచి బయటకు రావడానికి దోహదం చేసిందని తన ఆత్మకథలో పవార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవి తనకు ఇవ్వలేదని, తన నిర్ణయాలను సోనియా లెక్క చేయలేదని పవార్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీని పార్టీని సోనియాకు అనుగుణంగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో దిగ్భ్రాంతికర సవరణ తీసుకొచ్చారని తెలిపిన పవార్ సిపిపి పదవిని చేపట్టేందుకు ఎంపీ అయి ఉండాలన్న నిబంధనను పక్కకు పెట్టారని వెల్లడించారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని తెలిపిన ఆయన లోక్సభలో తన నిర్ణయాలను సోనియా పక్కన పెట్టేవారని పేర్కొన్నారు. ఇలా ఏడాది పాటు సాగిందని తెలిపిన పవార్ చివరకు 1999 మేలో సొంత కుంపటి పెట్టుకోవడానికి దారితీసిందని వివరించారు.